Hi everyone, ఈరోజు మనం చూడబోయే టాపిక్ X.509 authentication server. So it is nothing but a certificate. So simply దీనికి ముందుగా మీకు సింపుల్గా ఈ టాపిక్ అర్థం అవ్వాలి అంటే మనం ఒక ఏరియాలో హౌస్లో మనం స్టే చేస్తున్నప్పుడు ఆ హౌస్కి సంబంధించి మనం అథెంటికేషన్ ప్రొవైడ్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ఎనీ కార్డ్. ఓకే, సో ఆ కార్డుకి సంబంధించి మనం ఏం చేస్తున్నాం, పర్టికులర్ అడ్రస్లో మనం ఉంటున్నాం అని చెప్పి మనం ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. దాన్నే అడ్రస్ ప్రూఫ్ అంటున్నాం. సేమ్ అలానే మనం ఒక సర్వర్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ లేదు ఏదైనా ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కానీ మనకంటూ మన ఐడెంటిటీతో ఒక సర్టిఫికేట్ ఉండాలి. దాన్నే డిజిటల్ సర్టిఫికేట్ అంటాం. సో ఆ డిజిటల్ సర్టిఫికేట్లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అవర్ సర్టిఫికేట్, అవర్ యూజర్. సో అలా మనం ఏదైతే తీసుకుంటున్నామో ఒక పర్టికులర్ ఏ అనే యూజర్ తీసుకుంటున్నప్పుడు ఏ అనే పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఏ అనే పర్సన్ ఆ సర్టిఫికేట్ ఎంత వరకు యూజ్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఇది మొత్తం కూడా మనకు ఉంటుంది. సేమ్ మనం ఏటీఎం కార్డ్ మీద ఎలా అయితే వ్యాలిడ్ డేట్, వ్యాలిడ్ అప్ టు ఈ ఇయర్ వరకు మీరు ఏటీఎం కార్డ్ యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే మనకు ఒక డిజిటల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ సర్టిఫికేట్. ఇందులో మనం కంటైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సర్టిఫికేట్ హోల్డర్కి సంబంధించిన అండ్ తన ఐడెంటిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈ సర్టిఫికేట్లో ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ డిజిటల్ డాక్యుమెంట్, నాట్ ఓన్లీ డైరెక్ట్ ఫిజికల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఏ డిజిటల్ డాక్యుమెంట్. సో ఇక్కడ యూజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై ద ఐడెంటిటీ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ డివైజెస్. సో అలాంటి ఐడెంటిటీస్ని ఫస్ట్ మనం చెక్ చేసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్స్ అనేవి డిజిటల్ డాక్యుమెంట్స్ కింద మనకి ప్రొవైడ్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా మనం డిఫరెంట్ అప్లికేషన్స్లో ఒక సర్వర్తో సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఈ డిజిటల్ డాక్యుమెంట్ని ప్రూఫ్ కింద మనం యూటిలైజ్ చేసుకుంటూ డిఫరెంట్ అప్లికేషన్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఈ సర్వర్ డాక్యుమెంట్ అనేది సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అయితే ఇది యూజ్ చేస్తూ మనం ఎన్ని అప్లికేషన్స్లో డిఫరెంట్ అప్లికేషన్స్ చేస్తాం కదా, అందులో కొన్ని థింగ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. దట్ ఈస్ డిజిటల్ ఐడెంటిటీస్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెక్యూర్ సాకెట్ లేయర్ దగ్గర మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ వెబ్ బ్రౌజర్ సెక్యూరిటీ విషయంలో కూడా మనం ఈ సర్వర్ సర్టిఫికేట్ని యూజ్ చేస్తాం. అండ్ డాక్యుమెంట్ సైనింగ్, డిజిటల్ సిగ్నేచర్ అండ్ సెక్యూర్ షెల్ కీస్, కోడ్ సైనింగ్, వీటన్నిటికి కూడా మనకి డిజిటల్ సిగ్నేచర్ అనేది ఎస్పెషల్గా యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ హౌ టు గెట్ ఏ డిజిటల్ సర్టిఫికేట్ ప్రాసెస్. సో టోటల్ ఈ డయాగ్రామ్లో నేను ఒక డిజిటల్ సిగ్నేచర్ని మనం ప్రొవైడ్ చేసుకోవడానికి, మనం గెట్ చేసుకోవడానికి ప్రాసెస్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ యూజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే యూజర్ తనకంటూ ఒక డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ని గెట్ చేసుకుందాం అనుకుంటున్నారు. దెన్ ఫస్ట్ వెబ్ సర్వర్తో కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ చేస్తూ ఏం రిక్వెస్ట్ చేస్తారు అంటే ఒక సర్టిఫికేట్ కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ అనేది పాస్ చేస్తారు. దెన్ వెబ్ సర్వర్ వర్క్ ఏంటి, ఇట్ ఈస్ ఫార్వర్డెడ్ టు ద రిజిస్ట్రేషన్ అథారిటీ. రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంది. వన్స్ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇట్ గ్రాంటెడ్, ఒకసారి రిజిస్ట్రేషన్ అథారిటీలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత దానికి గ్రాంట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ మూవింగ్ టు ది సర్టిఫికేట్ అథారిటీ. సో వన్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ గ్రాంట్ చేసింది అంటే సర్టిఫికేట్ అథారిటీ సర్టిఫికేట్ ఇవ్వడమే తన యొక్క వర్క్. దెన్ ఈ సర్టిఫికేట్ అథారిటీ ఏం చేస్తుంది, తన యొక్క సర్టిఫికేట్ని బేస్డ్ ఆన్ యూజర్కి సంబంధించిన ఐడెంటిటీస్ బేస్ చేసుకుంటూ తనకంటూ ఒక ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఒక వ్యాలిడ్ టైం ఇస్తూ తనకి ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దాని యొక్క మెయిన్ వర్క్ ఎవరు చేస్తున్నారు, సర్టిఫికేట్ అథారిటీ. ఈ సర్టిఫికేట్ అథారిటీతోనే మనం ఇక్కడ మెయిన్ సర్టిఫికేట్ అనేది గెట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రొసీజర్ ఫర్ how to get a digital certificate. Okay, so these are the 4 steps in diagram. సో ఇది కూడా మనం డెఫినెట్గా డ్రా చేయాలి. అయితే ఇదేంటంటే మెయిన్గా మనం ఈ సర్టిఫికేట్లో ఏ ఇన్ఫర్మేషన్ కంటైన్ చేస్తున్నాము అనేది ఈ డయాగ్రామ్కి సంబంధించిన పాయింట్స్. అయితే ఇక్కడ ఫస్ట్ మీకు వెర్షన్ అని ఉంది. వెర్షన్ అంటే ఏంటంటే మనకి టోటల్ సర్టిఫికేట్ ఎన్ని వెర్షన్స్ కింద ఫస్ట్ స్టార్ట్ అయినాయి అంటే మనకి 3 వెర్షన్స్ ప్రెజెంట్, వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3. వెర్షన్ 1 తర్వాత వెర్షన్ 2 అండ్ ఆఫ్టర్ దట్ వెర్షన్ 3. సో వెర్షన్ 1లో కన్నా ఒక పాయింట్ని యాడ్ చేసుకుంటూ మనం వెర్షన్ 2లోకి వెళ్ళాం అండ్ ప్రెజెంట్ దీనికి సంబంధించిన కొన్ని ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకుంటూ వెర్షన్ 3 రన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్
వెర్షన్ అనేది ఏం చెప్తుంది అంటే మీరు ఏ 3 వెర్షన్స్లో ఏ వెర్షన్లో ప్రెజెంట్ మీ సర్టిఫికేట్ ఇష్యూ అయింది అనేది మనకి వెర్షన్ అనేది చెప్తుంది. అండ్ ద సీరియల్ నెంబర్ వచ్చేసరికి ఇది ఒక యూనిక్ ఐడెంటిఫైర్. అంటే మీకు క్లాస్లో ఒక రోల్ నెంబర్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే సర్టిఫికేట్స్లో సర్టిఫికేట్ నెంబర్, దట్ ఈజ్ ఏ సీరియల్ నెంబర్. ఇది సర్టిఫికేట్ ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళే ఈ నెంబర్ని ఇష్యూ చేస్తారు. మీరు పర్టికులర్ నెంబర్లో సర్టిఫికేట్ని ఆథరైజ్ చేసుకున్నారని చెప్పి. సో నెక్స్ట్ వన్ సిగ్నేచర్ అల్గోరిథం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ECDSA సిగ్నేచర్ అల్గోరిథం ఆర్ డైరెక్ట్లీ సిగ్నేచర్ అల్గోరిథం. మీరు ఎలా అయినా కూడా దాన్ని మెన్షన్ చేయొచ్చు. ఈ అల్గోరిథమ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే డిజిటల్ సిగ్నేచర్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో దిస్ సిగ్నేచర్ అల్గోరిథం ఈజ్ యూజ్డ్ ఫర్ టు క్రియేట్ ఏ డిజిటల్ సిగ్నేచర్. అండ్ నేమ్ ఆఫ్ ఇష్యూర్ అంటే అసలు ఫస్ట్ సర్టిఫికేట్ ఎవరిచ్చారు, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ఆర్ ఆ పర్సన్ యొక్క నేమ్ ఆర్ అక్కడ ఏదైతే మనం గెట్ చేసుకున్నామో ఆఫీస్ నుంచి దానికి సంబంధించిన నేమ్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఉంటుంది. అండ్ ఇది అందరికీ తెలుసు వ్యాలిడిటీ పీరియడ్. సేమ్ మనకి ఏటీఎం కార్డులో అప్ టు దిస్ టైం, దిస్ ఇయర్ అండ్ దిస్ డేట్ అనేది ఎప్పటి నుంచి మనం ఏ డేట్ నుంచి స్టార్ట్ అయ్యాం అండ్ ఏ డేట్తో ఎండ్ అయిపోతుంది అనేది మనకి వ్యాలిడిటీ పీరియడ్ మెన్షన్ అయి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ద యూజర్. నేమ్ ఆఫ్ ద యూజర్ అంటే మనం ఏ యూజర్కి అసలు సర్టిఫికేట్ ఇచ్చాం, దట్ ఈజ్ ఏ అనే యూజర్కి సర్టిఫికేట్ ఇచ్చాం. సో ఆ ఏ అనే యూజర్ యొక్క నేమ్తో ఆ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ నేమ్ అనేది మనకి ఈ కాలంలో మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ పబ్లిక్ కీ ఆఫ్ యూజర్. సో మీరు ECC పబ్లిక్ కీ అని మెన్షన్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా పబ్లిక్ కీ ఆఫ్ యూజర్ అని మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం సర్టిఫికేట్ హోల్డర్తో ఏ పబ్లిక్ కీ అసోసియేట్ అయి ఉందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ కంటైన్ చేస్తాం. అండ్ ఫైనల్లీ ఇక్కడ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇక్కడ సిగ్నేచర్ అంటే ఆ ఎక్స్టెన్షన్స్లో మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి కంటైన్ చేస్తాం. అక్కడ సర్టిఫికేట్ రివొకేషన్ లిస్ట్ కానీ లేదు సంథింగ్ డేటా ఇవన్నీ కూడా మనకి అక్కడ కంటైన్ చేయడం జరుగుతుంది. అండ్ సమ్ ఐడీస్, యూజర్ ఐడీస్ ఇవన్నీ మనకి ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద కంటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం హ్యాషింగ్ కింద పెర్ఫామ్ చేస్తాం. ఈ హ్యాషింగ్లో మనం సైనింగ్ అవుతూ మన సిగ్నేచర్తో కంపేర్ చేసుకుంటూ మన సర్టిఫికేట్ ఏదైతే CA పాస్ చేసిందో సర్టిఫికేషన్ అథారిటీ, ఆ సిగ్నేచర్ యొక్క సర్టిఫికేషన్ అథారిటీ నుంచి మనం గెట్ చేసుకుంటూ మన సిగ్నేచర్తో మనం ప్రొవైడ్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ద కంప్లీట్ information about the given topic, that is X.509 authentication server certificate. Thank you.